శ్రీ సాయినాథ కష్ట నివారణ దశనామ స్తోత్రం. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టం చ షిరిడీవాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం సద్గురునాథాయ, దశమం దత్తావతారిణే. ఏతాది దశనామాని త్రిసంధ్యయః పఠేన్నరః సర్వకష్టభయాన్ముక్తో సాయినాథ గురోః కృపా. దత్తాత్రేయ స్తోత్రం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం, ప్రసన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం, సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం, నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వానర్థహరం దేహం సర్వమంగళమంగళం, సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం, భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః, తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వరోగప్రశమనః సర్వపీడానివారణం, విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు. జన్మ సంసారబంధగ్నం స్వరూపానందదాయకం, నిశ్రేయసపదం వందే స్మర్తృగామీ సనోవతు. జయలాభయశః కామ ధాతుర్దత్తస్య యస్తవం, భోగమోక్షప్రదస్యేవం భోగమోక్షప్రదస్యేమం, ప్రపఠేత్ సకృతి భవేత్. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్యరేకాది బిరంచితాభ్యాం, నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం, ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం, సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం, నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం, సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం, భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః, తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు.
సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు జయలాభయశకామ దాతుర్దత్తస్య యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపటే సకృతి భవేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. పరమాత్మని బిడ్డలమైన మనము పరమాత్మని పొందుట ముఖ్య కర్తవ్యం. మానవ జీవిత పరమావధి మనకున్న ఏకైక హక్కు పరమాత్మని పొందుటయే. ఇది మానవ జన్మలో మాత్రమే పొందవీలగును. సర్వస్య చాహం హృది సన్నివిష్టః అని భగవానుడు అందరిలో ఉన్నాడు. ఏ జీవిని నొప్పించక తనకు ప్రాప్తించిన దానితోనే తృప్తి చెంది భగవంతుని కీర్తిస్తూ కాలం పవిత్రముగా గడుపుతూ చేతనైన పరోపకారం చేస్తూ ధర్మములో జీవించవలేను. ధర్మో రక్షతి రక్షితః. మన విద్యుక్త ధర్మములను తూచా తప్పక ఆచరించవలేను. పాండవులు దైవమును నమ్మినారు, ధర్మమును ఆచరించినారు, విజయమును సాధించినారు. దుర్యోధనునికి కూడా ధర్మం తెలుసు, ఆచరించలేదు, వంశనాశనమైనారు. సదా సద్గురువు బోధ వినుట, సత్సంగములో ఉండుట, సనాతన ధర్మమును ఆచరించుట మానవుని ముఖ్య కర్తవ్యం. అన్ని కాలములలోనూ అనన్య భక్తితో అచ్యుతిని ఆరాధించవలేను. నిద్ర నుండి మెలకువ రాగానే హే భగవాన్, నేను నీ వాడను. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఏ ఏ కర్మలను ఎప్పుడెప్పుడు ఎట్లు చేయిస్తున్నావో అంతా నీకే అర్పితం. నీ వాడించిన చేతిలోని కీల్బొమ్మను స్వామి, నిద్ర వచ్చినంత వరకు ఈ జీవిత వ్యవహారమంతా ఏ విధంగా చేయిస్తున్నావో నీకే అర్పితం. నన్ను జన్మింపగజేసి ఇంద్రియములన్నాయందు గల్పించి ఆ పనులందే తిరిగించి పాపముల నాపై బెట్టియే తెరకాడను చుంజూచడి సూత్రధారివగు నీ వాడించిన చేతిలోని కీల్బొమ్మను నీ చిత్తమదెట్లు వచ్చిన సరే శ్రీ భావనారాయణ. చుట్టములెందరున్నను మధుసూదనుడా నిన్ను బోలినట్టి మేల్ చుట్టములెందునుండరు ఇక క్షోణితలంబున మిమ్ము నమ్ముకొన్నట్టి భక్త జనంబులకు నాశంబులేదు. మేము మిమ్మే గట్టిగా నమ్ముకుంటిమి, కనికారము చూపుము నందనందన. అరయను శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందౌరజశ్రేణిపై పరగన్ గల్గు భవత్కృపారసము నాపై కొంతరా నిమ్మో. నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కృష్ణ భక్త ప్రియ. మూడు లోకంబులేలెడి మోహనుడవు గుర్రములు తోలు పని కొప్పికొంటివౌరా. భక్తజన సంరక్షణార్థమే పనియునైన చేయ గుప్పించి సాహసించెదవు కృష్ణ జగన్నాయక. శ్రీకృష్ణ భక్తవత్సల. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్
పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. నేను సమస్తము పరమాత్మే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నాస్తి కించన. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. జీవుడు దేవుడే, నామరూప జగత్తంతయు పరమాత్మే, కించిత్తు కూడా వేరు లేదు లేదు లేదు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. ఈ పరమసత్యమును మనకు విద్యాభ్యాసము చేయించున్నాడు సద్గురువులు. పలకలో ఓం నమ శివాయ, సిద్ధం నమః. మంగళకరుడు శాశ్వతుడైన శివునకు నమస్కారం. అతడు ఎక్కడ చూస్తే అక్కడే సిద్ధంగా సనాతనముగా ఉన్నాడు. అక్షర పరబ్రహ్మ స్తోత్రాక్షరమాల ఇందులో ఉన్నది. ప్రతి అక్షరము అనంతుని దివ్యత్వమును ప్రబోధించుతున్నది. ప్రతి పదము పరమాత్మని కీర్తిస్తున్నది. దీనిని పాడుకుంటూ ఉంటే మనస్సు దివ్యత్వములో లీనమగును. గోవిందనామములు గోవిందుని గొప్పతనమును కీర్తిస్తుంది. నామస్మరణచే భవబంధములను తెంచుకొని వీలగుచున్నది. వ్రతములు యజ్ఞములు చేయుట కష్టం. అతి సులభముగా భగవంతుని కీర్తించు భజనలు, పాటనలు, కీర్తనలు సర్వజనులు ముక్తి పొందుటకు వీలగుచున్నది. సమస్త భక్తులు భగవంతుని ఎంతో కష్టపడి వారు పరమాత్మని ప్రార్థించి యోగులు, భోగులు, త్యాగులు, రాజాదిరాజులు, చక్రవర్తులు చరితార్థులైనని తెలుపుతున్నది. నేను ఎవరు అని విచారిస్తే నా స్వస్వరూపం పరమాత్మే అని తేటపడుతుంది. రైలు రాకముందే టిక్కెట్టు తీసుకొని సిద్ధంగా ఉంటాం. మృత్యువు రాకముందే మృత్యుంజయుని చేరుకోవలెను. గోపికలు నిరంతరము శ్రీకృష్ణుని ధ్యానించి తన్మయులైరి. ఉద్ధవుడు ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుటకు వస్తాడు. స్వామి తలనొప్పితో బాధపడుతూ ఉంటాడు. స్వామి బాధ ఏ విధంగా? స్వామి తలనొప్పితో బాధపడుతూ ఉంటాడు. స్వామి బాధ ఏ విధంగా పోతుంది అంటే వ్రజగోపికల పాదధూళిని తీసుకొని రమ్మంటాడు. ఉద్ధవుడు అనుకుంటాడు, గోపెమ్మలకు చదువు లేదు, సంధ్య లేదు, ఇంటి పనులు చేసుకునేవారు, వీరేం భక్తులబ్బా అని అనుకుంటూ గోకులంలోనికి వెళ్ళి, గోపెమ్మలారా, నేను సాంఖ్య, తారక, అమనస్కములను చెప్తాను రండి అని వారిని పిలిస్తే వారంటారు, మహాత్మా, మీ బోధ వినే మనస్సు మధుసూదనిలో లీనమైంది. కృష్ణుడే మా సర్వస్వము అన్నారు. గోపకాంతల స్థిరత్వము నాకు లేదని చెంపలేసుకుంటాడు. మీ పాదధూళిని స్వామికి ఇయ్యమంటే వారందరూ పాదధూళిని ఇస్తారు. మీకు పాపం వస్తుంది కదా అంటే మా చిత్తము చిత్తైపోయినదని